సార్ నమస్కారం సార్. నమస్కారం సార్, సొసైటీలో మనం ఇది కామన్గా చూస్తూ ఉంటాం, ఇదంతా కూడా ఇతరులతో కంపేర్ చేసుకోవడం. సో మరి ఎలా దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఇతరుల కన్నా మనం బెటర్గా ఉన్నాం, మనం సెల్ఫ్ బిలీవ్ ఎలా చేసుకోవాలి సార్? సమాజంలో ఇప్పుడే కాదు, కొత్త కాదు, చాలా కాలం బట్టి ఉన్నాయి, ఇప్పుడు ఇంకా పెరుగుతున్నాయి అనుకుంటా రకరకాలుగా. జనరల్గా ఏంటంటే చిన్నతనం నుంచి కూడా పిల్లల్ని సంబంధించి స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళంగానే బట్టలు మంచి బట్టలు వేసుకొని వెళ్ళాలనేది అందరూ తల్లిదండ్రులు కూడా ట్రైనప్ చేస్తారు, వాళ్ళు అనుకుంటారు. అవును. ఈ క్రమంలో పిల్లలు ఏం చేస్తారు, తమ పక్క పిల్లలు అట్లాంటి డ్రెస్ వేసుకొని వచ్చారు, అది నాకు కావాలంటారు. అట్లానే తినే విషయంలో, చదువుకునే విషయంలో క్రమక్రమంగా ఇది బట్టలు తినటం ఇట్లా మెల్లింగా వస్తువులు ఇట్లా ప్రారంభమైనటువంటిది. అవును. ఒక ఏజ్కి వచ్చేటప్పటికి నేను తెల్లగొన్నానే, ఆయన నల్లగొన్నాడు, లేకపోతే నేను నల్లగొన్నా వాళ్ళు తెల్లగొన్నారు, దీన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున వ్యాపారం. ఈ క్రీమ్ పూసుకుంటే మనం తెల్లగా అవుతాం. అట్లా నాకు జుట్టు బట్టతల ఇప్పుడే ఊడిపోతుంది, తెల్లంటికి వస్తుంది, ఆయనకు బాగా ఒత్తుగా జుట్టు ఉంది. ఇట్లా కంపారిజన్ అనేది చిన్నతనం నుంచి పిల్లలు స్కూళ్ళ నుంచి ప్రారంభమై పెద్ద క్రమంలో ఈ పియర్ ఇన్ఫ్లుయెన్స్, చుట్టూ ఉండేటువంటి స్నేహితుల బృందాలు, ఆ స్నేహితుల సంబంధించినటువంటి ఇది సమాజంలో ఒకళ్ళు పోల్చుకోవటం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ పోల్చుకునేటువంటి క్రమంలో జనరల్గా మనం ఏం చేస్తామంటే మనలో ఒక లోపాన్ని ఎత్తుక్కొని ఇతరులను ఎక్కువగా చూసుకోవటం ఒకటవుతే, మనల్ని ఎక్కువగా చూసుకొని ఇతరులు తక్కువగా చూసేటువంటిది రెండు ఉంటాయి సంబంధించినటువంటి. అయితే ఏది కూడా ఒకటి మనం దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే, మనిషి చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. ఒక అతను మంచిగా హెల్దీగా ఉన్నాడు, అంతా బాగుంది, కానీ నాకేం లేదని బాధపడుతుంటాడు. కానీ అవయవ లోపాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా, రవీంద్ర జైన్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్తాను, మన ఇండియన్ బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్లో అతను ఒకడు. 71 సంవత్సరాలు జీవించాడు. 1944లో పుట్టి 1915 దాకా కూడా ఆయన ఉన్నాడు. ఆయనకి కళ్ళు లేవు పుట్టుకతో. కష్టపడి శ్రమించి మ్యూజిక్ నేర్చుకొని బాలీవుడ్లో రావటం అంటే మ్యూజిక్ మామూలు కాదు కదా. 70 సినిమాలకు మ్యూజిక్ చేశాడు. ఎన్ని? 70 సినిమాలకి. రామ్ తేరీ గంగా మేలి టాప్ అట్లాంటి మంచి పెద్ద పెద్ద హిట్ ఫిల్మ్స్ చేశాడు. అట్లానే రామాయణం అని చెప్పేసి రామానంద సాగర్ తీసినటువంటి రామాయణం సీరియల్కి అతనే సంబంధించి మ్యూజిక్ అందించాడు. అనేక లిరిక్స్ రాశాడు, అంటే పాటలు రచయితగా ఉన్నాడు, పాటలు పాడాడు. కానీ అతను కళ్ళు లేవు. మరి వాళ్ళని ఎందుకు పోల్చుకోం? అన్ని అవయవాలు ఉన్నాయి, కానీ మనకంటే తక్కువ అంటే అవయవాలు రీత్యా ఉన్నటువంటి వాళ్ళు మనకంటే అద్భుతాలు సృష్టించినప్పుడు మనకుండేటువంటిది ఒక పెద్ద ఇదేం కాదు కదా. నల్లగా ఉన్నాం అనుకుంటారు, కానీ మన నలుపు వాస్తవానికి వరల్డ్ వైడ్లో చూసుకున్నప్పుడు బ్రౌన్ అంటారు, గోధుమ రంగు అంటారు. బ్లాక్స్ ఆఫ్రికన్స్ కానీ అమెరికన్ ఆఫ్రికన్స్ కానీ చూసుకుంటే ప్రపంచంలో 100 కోట్లు సంపాదిస్తున్న టాప్ మోడల్స్లో ఎవరున్నారు తెలుసా? నియోమి కాంబెల్ అని చెప్పేసి ఆమె, ఇంకా కొంతమంది డజన్ల కొద్ది మోడల్స్ ఉన్నారు బ్లాక్స్. అట్లనే ఆస్కార్ లాంటి టాప్ పెద్ద అవార్డ్స్ గెలుచుకున్నటువంటి హాలీవుడ్ యాక్టర్స్లో బ్లాక్స్ ఉన్నారు ఎక్కువ సంఖ్యలో. అమెరికన్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా అయ్యాడు. నలుపు ఏదైనా అడ్డమైందే వాళ్ళకి? లేదు. ఒకప్పుడు నలుపు పేరుతో వాళ్ళ పట్ల వివక్ష పాటించిన మాట వాస్తవమే, కానీ ఇప్పటికీ ఉన్న మాట కూడా వాస్తవమే, కానీ అదేమి వాళ్ళ వ్యక్తులుగా వాళ్ళ అభివృద్ధికి అదేమి ఆటంకం కాలేదు కదా. ఇవే కాకుండా మనం ఆలోచన తీరులో ప్రధానంగా మనం ఎప్పుడైతే న్యూన్యతకు గురవుతామో, ఒక లోపంగా దాన్ని భావించి మనల్ని మనం తక్కువ చేసుకుంటాము, అప్పుడు అది మనల్ని కుంగదీస్తుంది, మన శక్తియుక్తుల్ని ప్రతిభని బయటికి తీసుకురావడానికి అడ్డుగోడగా మారుతుంది. పుట్టుకతో మరుగుజ్జుగా పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా పుట్టినటువంటి వాళ్ళు మరుగుజ్జు సంబంధించినటువంటి ప్రసాద్ అని చెప్పి ఒక పొట్టి ప్రసాద్ అంటుండేవాళ్ళు పాత సినిమాల్లో. అదే అతనికి ఒక పాజిటివ్గా మలుచుకుని సినిమాల్లో అతను అనేక సినిమాల్లో, డజన్ల సినిమాల్లో నటించి హాస్యాన్ని పండించి అందరికీ సంబంధించి ఒక నటుడిగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు జబర్దస్త్ లాంటి కొన్ని సంబంధించిన హాస్యపు వీటిలో కూడా కొందరు వచ్చి అట్లా చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, బాగా ప్రాచుర్యం పొందినటువంటి వాళ్ళు. ఒక ప్రతికూలతే వాస్తవంగా సహజంగా బై నేచర్ వాళ్ళు అట్లా పుట్టారు,
కానీ దాన్ని వాళ్ళు తక్కువ చేసుకొని కుమిలి అట్లా ఉండిపోలే, దాన్నే ఒక అనుకూలతగా మార్చుకొని. మరి ఇన్ని కోట్ల మందిలో అట్లా ఉండేటువంటి అవకాశం నాకే లభించింది. 100 కోట్ల మందిలో కొద్దిమంది ఉన్నారు అట్లా. కాబట్టి ఈ అవకాశాన్ని ఎట్లా మనం ముందుకు పోవడానికి వినియోగించుకుందాం. అవును, వచ్చాడు జబర్దస్త్లో ఒక అతను వచ్చేసి ఇప్పుడు టాప్ రిక్రియేషన్ చేసేటువంటి వాళ్ళలో ఒకటిగా ఉన్నాడు. అట్లా కొన్ని ప్రతికూలతలు మనుషుల్లో ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించడానికి కావాల్సినటువంటి శక్తి కావాలనుకున్నప్పుడు మనకు ముందు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, మనల్ని మనం గౌరవించుకోవాలి. అట్లానే రెండోది మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం గౌరవించుకున్నప్పుడు, మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు మన ప్రతికూలత అని భావించింది కూడా అనుకూలతగా మార్చుకోగలుగుతాం. అది లేనప్పుడు మనలో అనుకూలమైనటువంటి అనేక అంశాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు కూరగాకుండా మన జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓ సందర్భంలో ఒక అతనికి మా ఫ్రెండ్ సంబంధించినటువంటి అతనికి మ్యాథమెటిక్స్ చాలా కష్టంగా ఉండేది. మధ్యలో డ్రాప్ అవుట్ అయిపోయాడు. ఎంపీసీ బలవంతంగా వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పించారు. ఇప్పిస్తే డ్రాప్ అవుట్ అయిపోయాడు. అయిపోయి ఇక ఏం చేయాలంటే మళ్ళీ తెలుగు తీసుకున్నాడు. తెలుగు తీసుకుని తెలుగు చదివాడు. ఓకే, తెలుగు లిటరేచర్ BA చేశాడు, MA లిటరేచర్ చేశాడు. కానీ అదే సందర్భంలో చదివినటువంటి చాలామందికి మ్యాథమెటిక్స్ టాప్ అనుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు. అతనికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, లెక్చరర్. ఇప్పుడు అంటే మ్యాథమెటిక్స్ రాకపోవటం లేకపోతే దాంట్లో అతనికి ఉన్నటువంటి ఒక వెనకబాటుతనం అనేటువంటిది అతని జీవితం మొత్తానికి నష్టకరమైంది ఏం కాదు. ఇన్ టైంలో అతను దాన్ని మార్చుకున్నాడు, వెనక్కి తగ్గాడు. దీంట్లో మన ప్రతిభ కనిపించడానికి నాకు కొన్ని పరిమితులు ఉన్నాయని గుర్తించాడు. ఆ పరిమితుల్లో ఆలోచించి తనకు ఎక్కడైతే ప్రతిభ కనిపించడానికి అవకాశం ఉందో దాంట్లో తెలుగు సాహిత్యం, తెలుగులో లిటరేచర్ చేశాడు, లెక్చరర్ అయ్యాడు. అదే మ్యాథమెటిక్స్ అది చాలామంది టాపర్స్గా ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి ప్రభుత్వ ఉద్యోగాలు లెక్చర్స్ రాలేదు. అవును సార్. కాబట్టి మనం మనలో ఉండేటువంటి సానుకూలతలను గుర్తించటం, ప్రతికూలతల్ని సానుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించడం, అట్లా ప్రయత్నించడానికి ముందు మనల్ని మనం ప్రేమించటం, మనల్ని మనం గౌరవించుకోవటం అనేటువంటిది చాలా క్రూషియల్ విషయం. కాబట్టి మీరు పొట్టిగా ఉన్నారా, నల్లగా ఉన్నారా అనేది కాదు, మీలో విషయం ఉందా లేదా అనేది.